అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సాయి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆమె బాధ మొత్తం కూడా ఆ ప్రెస్ నోట్లో చెప్పుకున్నది. వాళ్ళ కూతురు ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత బాధపడుతుంది, మానసికంగా ఎంత కృంగిపోతుంది, మానసికంగా ఎంత ఆవేదన గురవుతుంది అనేటటువంటి విషయాన్ని ఆమె ప్రెస్ నోట్లో మొత్తం చెప్పుకున్నది. దాదాపు 5 పేజీల ప్రెస్ నోట్ వాళ్ళ తల్లి బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది. ఆమె బాధ మొత్తం కూడా ఈ ప్రెస్ నోట్లో చెప్పింది. ఏది బండి సాయి భైరత్ వాళ్ళ అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు, ఏ విధంగా వాళ్ళ అమ్మాయిని టార్చర్ పెట్టిండు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ ప్రెస్ నోట్లో ఆమె చాలా క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. ఆమె ఈ ప్రెస్ నోట్ విడుదల చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది బండి సంజయ్ కొడుకుని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. మొత్తం ఆ అమ్మాయిదే తప్పు, ఆ అమ్మాయే బండి సాయి భైరత్ని ఇబ్బంది పెట్టింది, ఆ అమ్మాయి తాగుతుంది, ఆ అమ్మాయి తింటుంది, ఆ అమ్మాయి అక్కడున్నది ఇక్కడున్నది తిరుగుతుంది, ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు అని చెప్పి రకరకాలుగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసియేషన్ చేసేటటువంటి విధంగా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో డైరెక్ట్ పెట్టేస్తున్నారు. వాళ్ళందరిపైన సైబర్ క్రైమ్ పోలీసులు ఆల్రెడీ పలు సెక్షన్ల పైన కేసులు కూడా పెడతా ఉన్నారట. ఎవరెవరైతే ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారో వాళ్ళందరిపైన కేసులు నమోదవుతున్నాయి ఆల్రెడీ. దాదాపు 300-400 ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టరు, వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్కి సంబంధించినటువంటి ఏదైతే స్టేటస్లు ఇవన్నీ కూడా వెరిఫై చేసి అన్నిటిని బ్లాక్ చేసేస్తున్నారట, అన్నిటిని ఎరేజ్ చేసేస్తున్నారు. దాదాపు 300-400 ఐడీలు మొత్తం కూడా కొలాబ్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. పోలీసుల పని పోలీసులు చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా చెప్తున్నది, దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, మా అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టకండి, చిన్న పిల్ల, దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వేడుకుంటున్నది. అమ్మాయి వాళ్ళ అమ్మ రిక్వెస్ట్ చేస్తున్నది అందరికీ. అయినా సరే బండి సంజయ్ కొడుకుకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎవరెవరైతే బండి సంజయ్ కొడుకుకు సపోర్ట్ చేసుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉన్నారో, బండి సంజయ్ వాళ్ళ కొడుకు దగ్గర నుండి, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుండి, అలాగే బండి సంజయ్ దగ్గర నుండి ఒక స్క్రిప్ట్ పోతుంది. ఇక్కడికి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకు స్క్రిప్ట్ పోతుంది. ఇదే స్క్రిప్ట్ మీరు చదవాలని చెప్తారు. బండి సంజయ్ కొడుకుకి ఎవరెవరైతే సపోర్టివ్గా వీడియోలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ 30,000 రూపాయలు ఇచ్చిరట. తలా 30,000 రూపాయలు ఇచ్చి మొత్తం ఆ అమ్మాయే తప్పు చేసింది, ఆ అమ్మాయి ఫామ్ హౌస్ కార్ తోలుకుంటూ పోయింది, ఆ అమ్మాయి బ్రీజర్ బాటిల్ పట్టుకున్నది, ఆ అమ్మాయి పబ్బుకు పోయింది, ఆ అమ్మాయి సాయి భైరత్కి అన్నం తినిపించింది, ఆ అమ్మాయి ఫోటోలు దిగింది, ఆ అమ్మాయి వీడియోలు దిగిందని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసియేషన్ చేస్తూ ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే గిట్లనే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెడతారా? ఒక్కొక్కనికి దాదాపు 30,000 రూపాయలు ఇచ్చిరట. సోషల్ మీడియాలో ఎవరెవరైతే బండి సంజయ్ కొడుకుకు సపోర్టివ్గా వీడియోలు చేస్తారో వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తే ఆ అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఆ అమ్మాయే తప్పు చేసింది, ఆ అమ్మాయే బండి సంజయ్ కొడుకుని ఇబ్బంది పెట్టింది, లేకపోతే ఆ అమ్మాయి హనీ ట్రాప్ 5 కోట్ల రూపాయలు అబ్బాయి దగ్గర నుండి డిమాండ్ చేసింది, ఆ అమ్మాయికి 50,000 రూపాయలు బండి సంజయ్ కొడుకు ఇచ్చిండు, మొత్తం ఆ బండి సంజయ్ కొడుకుని ఆ అమ్మాయి మొత్తం హనీ ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి ఆ అబ్బాయిని బ్లాక్మెయిల్ చేసింది అన్నట్టుగా ఏమన్నా కేసు ప్రూవ్ అయిందా? కాలేదు కదా. ఏమన్నా రుజువు అయిందా? పోలీసులు చెప్పిరా, కోర్టు చెప్పిందా? మీరెవరు డిసైడ్ చేయడానికి? సోషల్ మీడియాలో మీరెవరు మాట్లాడడానికి? ఒక అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా మీరెవరు చేయడానికి? 30,000 ఇస్తే గడ్డి కూడా తింటారా? బర్రె పెండ కూడా తింటారా? 30,000 ఇస్తే సిగ్గుసరం లేదా? మనుషులు కాదా? ఏమన్నా ఉండాలి కదా. ఒక అమ్మాయి పాపం ఆమె బాధ మొత్తం కూడా ఈరోజు చెప్పుకుంటా ఉంది. వాళ్ళ తల్లి అలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. వాళ్ళ తల్లి ఇబ్బంది పడుతుంది, మానసికంగా కృంగిపోతుంది. ఆ అమ్మాయి బండి సాయి భైరత్ ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి 3 సార్లు చనిపోవడానికి సిద్ధమైందట. ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డది ఆ అమ్మాయి. ఏం తెలుసు మీకు? ఏం తెలుసు మీకు? బండి సంజయ్ కొడుకు ఏం తప్పు చేయలేదు, అద్భుతమైన వ్యక్తి. ఎవరు చెప్పిర్రు బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయలేదు, అద్భుతమైన వ్యక్తి అని చెప్పి? మీకెవరన్నా చెప్పిర్రా? మీకెవరన్నా చెప్పిర్రా? మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? మీకు ఏ విధంగా తెలుసు? ఇక అమ్మాయి 2021లో ఆ అమ్మాయి పైన ఒక కేసు అయింది, ర్యాష్ డ్రైవింగ్ కేసు. ఇక అమ్మాయి వెహికల్ తోలుతుంటే పోలీసులు పట్టుకున్నారు. అప్పుడే ఆమె ఏజ్ 15 సంవత్సరాలు అంటే పోలీసులు అప్పుడేమైనా డాక్యుమెంట్ వెరిఫై చేసేదా? నీ ఆధార్ కార్డు తీసుకురా అమ్మా, నీ పాన్ కార్డు తీసుకురా అమ్మా, నీ బర్త్ సర్టిఫికేట్ తీసుకురామని పోలీసులు ఏమన్నా అడిగిర్రా? అడుగుతారు. అప్రాక్సిమేట్ నీ ఏజ్ ఎంత అని చెప్తారు పోలీసులు. 15 అని చెప్పి అమ్మాయి చెప్పున్నది కావచ్చు, వాళ్ళు 15 అని పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు డాక్యుమెంట్లు ఏముంది ఆమె ఏజు?
2010లో అమ్మాయి పుట్టినట్టున్నది, 2008కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ రెండు ఉన్నాయి. ఒకటి మున్సిపాల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్, హైదరాబాద్ మున్సిపాల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఒకటి హాస్పిటల్ నిర్మల్ హాస్పిటల్లో ఉన్నటువంటి బర్త్ సర్టిఫికేట్ ఉన్నది. రెండు బర్త్ సర్టిఫికేట్లు ఆ అమ్మాయికి ఏజ్ 2010 2008. ఆ అమ్మాయి 18 సంవత్సరాలు ఇంకా రాలేదు. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. 2008 అయినా కూడా ఇప్పుడు 2026కు 18 వస్తాయి, కానీ ఇంకా ఆగస్టు రాలేదు. ఆగస్టులో ఆమె బర్త్డే కాబట్టి ఆగస్టుకి ఇంకా 2-3 నెలల టైం ఉంది కాబట్టి ఇంకా ఆమె చిన్న ఏజ్ అన్నట్టే. ఎట్లా మాట్లాడతారు ఆ సోషల్ మీడియాలో ఏం తెలియకుండా ఎట్లా చేస్తారు వీడియోలు? బండి సంజయ్ కొడుకు మస్తు మంచోడు, అద్భుతమైన వ్యక్తి, ఎట్లా చెప్పబుద్ధి అవుతుందిరా మీకు? కోర్టు చెప్పిందా బండి సంజయ్ కొడుకు చాలా మంచోడని? న్యాయస్థానం చెప్పిందా? ఆ అమ్మాయి బయటకు వచ్చి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ కొడుకు నన్ను ఇబ్బంది పెట్టిండని చెప్పి కేసు పెడితే, ఇంకా కేసు కోర్టు దృష్టికి పోయింది ఇప్పుడే, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. పోలీసులు ఇంకా బండి సంజయ్ కొడుకును ఎంక్వైరీ చేయలేదు, విచారణ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు. బండి సంజయ్ కొడుకుని రమ్మని చెప్తే బండి సంజయ్ కొడుకు సాయి భైరత్ తప్పించుకొని తిరుగుతున్నాడు, పారిపోతున్నాడు, ఒక దొంగ లెక్క పారిపోతున్నాడు. ఢిల్లీలో ఉన్నాడు అంటున్నారు, బయట దేశానికి వెళ్ళిపోయిన అంటున్నారు. గింత భయం ఎందుకు? పోలీసులు మనం నోటీస్ ఇచ్చి రమ్మని చెప్తే బండి సంజయ్ కొడుకు ఎందుకు పోలేదు? బండి సంజయ్ కొడుకు ఏం తప్పు చేయలేదు కదా, ఆయన నిజాయితీ పరుడు కదా, ఆ అమ్మాయిని ఏడా ఇబ్బంది పెట్టలేదు కదా, మరి ఎందుకు పోతలేడు? పోకపోవడానికి గల కారణం ఏంది? మరి ఇదెందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ కొడుకుని ఇన్వెస్టిగేషన్ పిలిస్తే పోలీసులు ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంటనేది మీరు ఎందుకు మాట్లాడలేదు? సోషల్ మీడియాలో కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, పనికి మాలిన ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది బండి సంజయ్ కొడుకుని సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయి క్యారెక్టర్ని డీఫేమ్ చేస్తున్నటువంటి కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ అడుగుతున్నా, ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఒక అమ్మాయికి ఇబ్బంది అయితే ఒక అమ్మాయిని ఆమె తాగుతున్నటువంటి కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అమ్మాయిని ఇబ్బంది పెట్టిన అమ్మాయి ఎంత ఓపెన్గా చెప్తుందో, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పిందట, నన్ను బలవంతపరిచిండు, నాకు కావాలనే మద్యం దాపిచ్చిండు, మద్యం దాగిచ్చి నాకు సోయి లేనటువంటి టైంలో నా పైన అఘాయిత్యం చేసిండు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పుకుంది. ఏం తెలుసురా మీకు? సిగ్గు లేనటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, బుద్ధి లేనటువంటి గాడిదలు, నీకేం తెలుసురా? 30,000 రూపాయలు తీసుకుంటే పెండ తింటరా, గడ్డి తింటరా? ఏం మనుషులరా? మన మనుషులేనా? ఆ అమ్మాయి క్యారెక్టర్ని డీఫేమ్ చేసేటటువంటి విధంగా, అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుడు, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుడు. బుద్ధి లేదా? మన ఇంట్లో ఒక ఆడపిల్లకి జరిగితే మనం సోషల్ మీడియాలో గిట్ట పెడతామారా వీడియోలు, ఫోటోలు? సిగ్గు అనిపిస్తలేదా? 30,000కి అమ్ముడు పోయినటువంటి దద్దమల్లారా, సన్నాసులారా, చాతగాని యూజ్లెస్ ఫెలోస్, బుద్ధి ఉండాలేమన్నా? ఆ అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా మీరు ఇలా సోషల్ మీడియాలో పెడుతున్నందుకు. ఆ అమ్మాయి సీసీ ఫోటేజ్ వచ్చింది, ఆ అమ్మాయి కారు నడుపుకుంటూ ఫామ్ హౌస్ పోయింది. ఆ అమ్మాయిని భగీరథ నడపమని చెప్పిండేమో, భగీరథ్ కొంతసేపు నడిపిండేమో, ఆ తర్వాత అమ్మాయికి ఇచ్చిండేమో. అమ్మాయికి అడ్రస్ భగీరథే చెప్పి ఫామ్ హౌస్ దాకా తీసుకుపోయిండేమో. భగీరథే ఆ కారు నుండి ఫస్ట్ దిగి ఆ తర్వాత అమ్మాయి దగ్గర పోయి డోర్ తీసి బయటికి తీసుకొచ్చిండు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఫామ్ హౌస్ లోపలి పోయిన తర్వాత ఏం జరిగిందో మీకేం తెలుసా? మీకు ఎట తెలుసురా? అమ్మాయి కారు నడుపుకోబోతుంది అంటే అమ్మాయి తప్పు చేసినట్టేనా? అమ్మాయి బ్రీజర్ బాటిల్ పట్టుకుంటే అమ్మాయి తప్పు చేసినట్టేనా? అమ్మాయి భగీరథకి అన్నం తినిపిస్తే అమ్మాయి తప్పు చేసినట్టేనా? అమ్మాయి ఏదో సంథింగ్ ఏదో సిగరెట్ ఏదో ఉంటుందట ఎలక్ట్రిక్ది, అమ్మాయి ఇక్కడ పెట్టుకుని ఏదో ఫోటో దిగుతుంది, వీడియో చేస్తుంది, అమ్మాయి సిగరెట్ తాగినట్ట? ఆ అమ్మాయి ఏదో కళ్ళ అంటాం కదా మనం, తాటికల్లుకు సంబంధించి ఇట్లా పట్టుకున్నది, ఏదో తాగుతుంది తాటికల్లు, ఆ వీడియో తీసింది ఎవడు? ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు తీసినటువంటి దొంగన కొడుకులు ఎవరు? ఆ అమ్మాయికి తెలియకుండా వీడియోలు తీయడమట, ఫోటోలు తీయడమట, అది మళ్ళీ స్నాప్చాట్లో వీళ్ళకు గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెట్టుకోవడం అట, అమ్మాయి గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం అట. ఏంది? బండి సాయి భైరత్ ఆ అమ్మాయిని మోసం చేసిన, అమ్మాయి సైలెన్స్ ఉన్నది, సరే కర్మ అయిపోయింది అని అనుకుందట. బండి సాయి భైరత్ అంటే వాళ్ళ దోస్తులకు చెప్తాడు, ఏదో ఫంక్షన్ కాడికి పోయినప్పుడు, ఏదో పిల్లల కాడికి పోయినప్పుడు అంటాడట, ఆ అమ్మాయి పని చేసిన అయిపోయింది, ఆ అమ్మాయి పని నేను పెట్టుకున్నా కదా, మీరు నేను చెప్పినట్టే అమ్మాయిని కథం చేసిన అంటే వేరే విధంగా చెప్తారట. ఈ అమ్మాయికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బండి సాయి భైరత్తో పాటు దోస్తులు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయికి పరిచయం ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయికి ఎప్పుడట ఇట్లా భైరత్ మాతో ఇట్లా అంటుండు, నిన్నేదో చేసినట్ట, మీరు ఏదో కలిసిరట కదా, నిజమేనా అని అమ్మాయికి ఎప్పుడు. మళ్ళా ఎంత చిల్లర, ఎంత ఘోరం. ఇంకా మాలాంటి వాళ్ళు మాట్లాడితే బహిరంగంగా బెదిరిస్తుర్రు, మీ సంగతి చూస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి. ఇంకా కేసు విచారణ కాలేదు పూర్తి స్థాయిలో. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేసినని చెప్పి మేము చాలా క్లియర్గా ఏం చెప్తలేము. సంజయ్ అన్న అంటే మాకు చాలా ఇష్టం, మేము ఎక్కడ కూడా చెప్తలేము బండి సంజయ్ కొడుకు తప్పు చేసిన అనేటటువంటి విషయం మేము మాట్లాడలే. చట్టం చూసుకుంటుంది, న్యాయస్థానం ఉన్నది, న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. అసలు ఎంత ఘోరం అండి సోషల్ మీడియాలో, ఎంత ధైర్యం.
ఒక చిన్న అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బహిరంగంగా పెట్టడానికి ఎంత ధైర్యం? పబ్లిక్ డొమైన్లో పోలీసులే పెట్టరు, పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో పేరే మెన్షన్ చేయరు, పోలీసులు అసలు ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్లో పెట్టరు. అసలు అంత జాగ్రత్త పరుస్తారు ఒక అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్, చిన్నపిల్లకి సంబంధించిన డీటెయిల్స్ ఇంత బహిరంగంగా వీడియోలు చేస్తారంటే ఎంత ధైర్యం ఉండాలి? కేంద్ర మంత్రి ధైర్యమా ఏందన్నట్టు? అసలు చాలా దారుణం. అమ్మాయి చెప్పుకుంది బాధ, అమ్మాయి ఏం చెప్పింది ఏం కథ అనేది నేను చెప్తా. 30,000 ఇస్తే బర్రె పెండ కూడా తినేటోళ్ళు ఉన్నారు. ఆమె పేరేదో ఉంది, ఆ అక్క పేరు ఇక మగధా న్యూస్ అని చెప్పి ఒకసారి చూడు వీళ్ళ తమ్లైన్లు ఎట్టుంటాయో. బండికి అండగా కవిత, కల్వకుంట్ల కవిత గారు మీరు బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నారట, బండి సంజయ్కి మీరు అండగా ఉన్నారట. మగధా న్యూస్ అక్క చెప్తున్నటువంటి మాట, మహిళలు బిడ్డల్ని రాజకీయం పాపమై శాపమై అట. మగధా న్యూస్ ఎంత తీసుకున్నారక్క పైసలు? ఎంత ముట్టినాయి మీకు ఇట్లా వీడియోలు చేయడానికి, బండి సంజయ్ కొడుకు సపోర్ట్ చేయడానికి ఎంత వచ్చినాయి మీకు? ఒక బాధితురాలకు అండగా ఉంటారా మీరు? ఎవరికి అండగా ఉంటారక్క? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇవాళ ఎవరి కోసం మాట్లాడుతున్నారు? బండి సంజయ్ అన్న చెప్పిండు, ఓపెన్గా మాట్లాడి, నా కొడుకు తప్పు చేసినా నేను ఉపేక్షించను, నా కొడుకు తప్పు చేసినా నేను క్షమించను, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనేటటువంటి మాట కన్న తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న వాళ్ళ కొడుకును ఉద్దేశించి మాట్లాడిండు. మగధా న్యూస్ ఏం పెడతారు వార్తలు? మహిళా సంఘాలు ఇప్పుడు యాడ ఉన్నారు అని చెప్పి పెడుతున్నది. మహిళా సంఘాలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు కనబడతలేదా? మీకు గుర్తుకొత్తలేదా? మీకు అర్థమైతలేదా? మగధా న్యూస్, మగధా న్యూస్ అర్థమైతలేదా? ఈ ఎవరు మీకు చెప్పిండా? మహాన్యూస్ వంశీ చెప్పిండు కావచ్చు, పాజిటివ్ వీడియోలు చేయండి బండి సంజయ్కి అని చెప్పి. ఆ మహాన్యూస్ వంశీ ఆయన కూడా అంతే కదా, ఆయన ఏదో కోట్ వేసుకొని సాంప్రదాయిని సుప్పిని సుధపూసని అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు తెలంగాణ పైన పడేడ్చుడు. ఆయన ఆ ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళందరూ తెలంగాణ మీద పడేడ్చుడే. ఆపరేషన్ సంజయ్ పైసలు మొత్తం వారి అకౌంట్లోకి. ఎవరండి ఆపరేషన్ సంజయ్ పైసలు మొత్తం అంటే ఎవరండి? ఇప్పుడు బండి సంజయ్ మీద కుట్ర చేస్తున్నారు అన్నట్టు, పైసలు ఇచ్చి బండి సంజయ్ పైన కుట్ర చేస్తున్నారు అని చెప్పి మగధా న్యూస్ చెప్తున్నారు. ఏం చెప్పాలా? మగధా న్యూస్ పెద్ద ఛానల్, సాటిలైట్. ఇగో సంజయ్ అడ్డు తొలగించాలని తెలంగాణలో సంజయ్ అడ్డు తొలగించాలి, తెలంగాణ మనదేనట. బండి సంజయ్ అడ్డు తొలగించుకుంటే తెలంగాణ మనదే అని చెప్పి బండి సంజయ్ పైన కుట్ర చేస్తురట. ఏందక్క మగధా న్యూస్ అక్క? మగధా న్యూస్ అక్క అట్లా మాట్లాడితే ఎట్లక్క? ఇగో కేసులో దర్యాప్తు ముమ్మరం, వాట్ నెక్స్ట్? ఇక మొత్తం ఇట్లనే. ఇగో కొత్త అల్లుడులా చూశారు, ఎందుకు అంత ప్రేమ? కొత్త అల్లుడులా చూశారు, ఎందుకంత ప్రేమ? ఎవరిని అంటున్నది? అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అంటున్నది మగధా న్యూస్. కొత్త అల్లుడు లెక్క చూసిరాట. ఆ అబ్బాయి మా దోస్తు అని చెప్పి అమ్మాయి వెనకాల తిరిగేది. దోస్తు తిరిగినప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసిరు? ఫ్రెండ్ కావచ్చు. ఇప్పుడు సాధారణంగా మన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారనుకో, కుటుంబ సభ్యులు లెక్కనే చూసుకుంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎట్లుంటారు? క్లోజ్ ఫ్రెండ్ అని అన్నారు కాబట్టి కొంచెం దగ్గర ఉండి చూసుకున్నారు. ఏదో క్లోజ్ ఫ్రెండ్ మంచోడనో దగ్గర తీసుకుంటే ఆ అమ్మాయిని అట్లా ఇబ్బంది పెడతారు అనేటటువంటి సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు కదా. మగధా న్యూస్ అక్క సొంత అల్లుడు లెక్క చూసుకున్నారట, సొంత అల్లుడు లెక్క. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ లెక్క చూసుకున్నారు, క్లోజ్ ఫ్రెండ్ లెక్క చూసుకున్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకున్నారు. అల్లుడు లెక్క ఏం చూసుకోలే, అల్లుడు లెక్క చూసుకున్నారట. మగధా న్యూస్ అక్కకి చెప్పినట్టు మరి ఫోన్ చేసి, మేము సొంత అల్లుడు లెక్క చూసుకున్నామని చెప్పి. ఏం వీడియోలు చేస్తారో ఏమో. ఇగో సెల్ఫీ ఎవరు తీశారు? అమ్మాయా అబ్బాయా? అబ్బా గ్రేట్ ఇన్వెస్టిగేషన్. మరి ఈమెకి ఏంటి? మగధా న్యూస్ అక్కకి ఏంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు? ఈమె చేస్తుంది, సిట్టాధికారి ఈమెను పెడితే అయిపోతుండే. మగధా న్యూస్ అక్కకు సెల్ఫీ ఎవరు తీసిరట? సెల్ఫీ ఎవరు తీస్తే ఏందండి? ఆ అమ్మాయి 17 ఏండ్లు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. మీకు తెలుసు కదండి, చట్టాలు తెలుసు కదా. మగధా న్యూస్ అక్క చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా మీరు, మీకు చట్టాలు తెలుసు కదా. అమ్మాయి తెలిసి చేసినా తప్పు, తెలియక చేసినా తప్పు, అమ్మాయిది తప్పు కాదు, చట్టం పరిగణంలోకి తీసుకోదు, మేజర్దే తప్పు, చాలా క్లియర్గా మీకు తెలుసు. అయినా సరిపోయి సెల్ఫీ ఎవరు తీసిరు, ఫోటో ఎవరు తీసిరు మీకు తెలుస్తలేదు. ఆ సెల్ఫీ దిగినటువంటి అమ్మాయి వేరేనట, ఇప్పుడు కేసు పెట్టినటువంటి అమ్మాయి వేరేట. మగధా న్యూస్ అక్క ఫస్ట్ తెలుసుకున్నాక మాట్లాడు. ఆ తర్వాత బండి కొడుకు కేసు, అమ్మాయి పేరెంట్స్ పెద్ద ప్లాను. ఆ తర్వాత వెనక ఉన్నది ఆ పార్టీ నేతలే. ఇవకి చెప్పేసిరు అన్నట్టు, ఆ పార్టీ నేతలే ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ప్లాన్ చేసి, పెద్ద ప్లాన్ అంటే ఏందండి? 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడమా? ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు బెంజ్ కార్లో BMW తిరుగుతారు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారండి. మగధా న్యూస్ అక్క పెద్ద ప్లాన్ చేసిరట అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు. ఏం ప్లాన్ చేసిరు? పెద్ద ప్లాన్ అంటే ఏందా ప్లాన్? బండి సంజయ్ ఇంటికి అమ్మాయి కుటుంబం పోయింది, మీకు తెలియదా?
ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులను బండి సంజయ్ బెదిరించి భయపెట్టి పంపించినటువంటి విషయం మీకు తెలియదా? నీచంగా మాట్లాడి పంపించినట్ట. మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు, నా కొడుకునైతే మీ అమ్మాయికి ఇయ్యా అని చెప్పి బండి సంజయ్ చెప్పిండట. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చెప్పింది, చాలా క్లియర్గా పేపర్లో మెన్షన్ చేసింది, మాట్లాడింది. ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నది, చాలా ఎఫెక్ట్ అవుతున్నామని చెప్తున్నది. మీరు కూడా ఆడపిల్లనే కదా, మీరు కూడా మహిళ కదా, మీకు తెలియదు ఆడపిల్ల బాధ ఎంత ఉంటుందో. మగధా న్యూస్ పెద్ద ఛానల్. ఆ తర్వాత ఇగో బండి సంజయ్ కొడుకు కేసులో భయంకర నిజాలు మగధా చేతిలో. మగధా న్యూస్ చేతిలో భయంకరమైన నిజాలు అంటే ఏందమ్మా? ఆమె ఏమంటది? ఆమె మేజర్ అంటది. ఎవరు? ఆ అమ్మాయి మేజర్ అట. 2021లో ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏదో చలాన్ పడ్డదట, అప్పుడు కేసు ఉన్నదట, అప్పుడు 15 ఏళ్ళు ఉన్నదట, ఇప్పుడు మేజర్ అట. ఎట్లా మేజర్ అంటారండి? బర్త్ సర్టిఫికేట్లు వెరిఫై చేయాలా, ఆమె పాన్ కార్డ్ వెరిఫై చేయాలా, ఆధార్ కార్డ్ వెరిఫై చేయాలా, ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్ వెరిఫై చేయాలి. అన్నిట్లో 2010, 2008 ఉందట. అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల కిందకే వస్తుంది కదా, 18 ఏళ్ళ కంటే కిందకే వస్తుంది కదా ఆ అమ్మాయి. మరి మగధా న్యూస్కు తెలియదా? చాలా పెద్ద ఛానల్ కదా మగధా న్యూస్. తెలంగాణలో ఆంధ్రాలో జరుగుతున్న అన్యాయాలపైన మాట్లాడుతుంది కదా మగధా న్యూస్. మరి అన్యాయాలపైన ఎక్కడ మాట్లాడాడు కనబడతలేదు కదా. సర్లే, ఇంకున్నాయా? చాలా వీడియోలు చేసింది అక్క. బండి సంజయ్ తప్పు చేశాడు, పొన్నం ప్రభాకర్ వీడియో పెట్టింది. జర్ర ఒప్పుకోబట్టు. అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పిందో నేను చెప్తా. బండి కుమారుడి వివాదం, హనీ ట్రాప్ ఆరోపణల రాజకీయ టార్గెటింగ్. అబ్బా ఎంత పెద్ద తంబు. బండి సంజయ్ కుమారుడి వివాదం, హనీ ట్రాప్ ఆరోపణల రాజకీయ టార్గెటింగ్. నాకు కొంచెం కన్ను కనబడే, అందుకే దగ్గర పెట్టి చూస్తున్నా. ఈ విధంగా తమ్లైన్లు. ఎవరిని సపోర్ట్ చేయనీకక్క? బండి సంజయ్ కుమారుడిపై కేసు, తప్పు ఎవరిది, టార్గెట్ ఎవరు? అంటే మీరు అమ్మాయి తరపున అయితే ఉండనీకి లేరు. ఇంతసేపు బండి సంజయ్ కొడుకు సపోర్ట్ చేయాలి. మీ కథ అర్థమైపోతుంది మాకు ఇప్పుడు, వెంటనే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ లేఖ చదువైన ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఈ లేఖ విడుదల చేసింది. ఈ లేఖ చదువైనా, అట్లీస్ట్ ఈ ప్రెస్ నోట్ చదువైనా మీ మనస్తత్వం మార్చుకోండి. మీకున్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనను మార్చుకోండి. మగధా న్యూస్కు చెప్తున్నా, మగధా న్యూస్ చాలా పెద్ద శాటిలైట్ ఛానల్కి చెప్తున్నా నేను, మీ ఆలోచన మార్చుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అక్క, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అక్క. లేకపోతే ఒక పని చేయండి, నన్ను విలువండి ఛానల్కి, నేను వస్తా, నన్ను విలువండి, నేను వస్తా, నేను మాట్లాడతా, నేను చెప్తా. అమ్మాయి వాళ్ళ వర్షన్ ఏందో నేను చెప్తా, బండి సంజయ్ కొడుకు వర్షన్ ఏందో నేను చెప్తా, చాలా క్లియర్గా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తా. నన్ను విలువండి, లేదా మీరు రండి మా ఛానల్కి, మీ వర్షన్ మీరు చెప్పుకోండి. ఇప్పుడు పెద్ద జర్నలిస్ట్ కదా, మీ వర్షన్ మీరు చెప్పుకోండి. ఎందుకక్క ఆడపిల్లని పాపం ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆ ఆడపిల్ల ఇబ్బంది పడతా ఉంటే, ఆ పాప బాధపడతా ఉంటే, ఇంకా ఆ పాపని డిఫేమ్ చేసేటటువంటి విధంగా, ఆ పాపని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఈ వీడియోలు చేయడం ఎందుకు? ఏమొస్తుంది అక్క ఇట్లా చేస్తే? ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పోరగాళ్ళకేమో 30,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో వీడియోలు చేపిస్తారట. నీకు ఎంత ఇచ్చిరాక? ఏమన్నా ఇచ్చిరా? నిజాయితీగా ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో వీడియోలు చేయాలా? ఇలా ఏం చేస్తున్నారు? సరే, ఇవన్నీ విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మగధా న్యూస్ అక్క గట్లుంది కథ. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లి ఆ ప్రెస్ నోట్లో ఏముంది, ఏం కథ అనేది ఒకసారి చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే, ఏప్రిల్ 23వ తేదీ 2026లో బండి సంజయ్ని కలిశాము. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్తున్న మాట, ఏప్రిల్ 23వ తేదీ 2026లో బండి సంజయ్ని కలిసిరట వాళ్ళు. బండి సంజయ్ ఇంటికాడ తీవ్ర ఆవేదనతో ప్రెస్ రిలీజ్ విడుదల చేసిన పోక్సో కేసు బాధితురాలి తల్లి. చాలా క్లియర్గా మీకు చెప్తున్నా, 2025 సంవత్సరంలో మా కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడు. 2025 సంవత్సరంలో బండి సాయి భగీరథ్ ఈ అమ్మాయికి పరిచయం అయిందట. ఎవరైతే ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టిందో భగీరథ్ పైన, ఆ అమ్మాయికి పరిచయం అయిందట. మొదట స్నేహితుడిలాగా ఉన్న మా కూతుర్ని మానసికంగా లోబర్చుకొని చదువుకోకుండా డైవర్ట్ చేశాడని గుర్తించాం. అర్థమైందా? చాలా క్లియర్గా చెప్తున్నా. మొదట స్నేహితుడు లెక్కనే ఉన్నాడట, ఆ తర్వాత ఆ అమ్మాయిని లొంగబరుచుకున్నాడట. లోబరుచుకొని ఆ అమ్మాయి చదవకుండా చదువునే మొత్తం డైవర్ట్ చేసేసిందట. ఊకే ఫోన్ మాట్లాడడం, మెసేజ్లు పెట్టడం, వీడియో కాల్స్ మాట్లాడడం, ఆ అమ్మాయిని ఇక్కడికి రా అక్కడికి రా అని చెప్పి ఇబ్బంది పెట్టడం, ఆ అమ్మాయిని తీసుకుపోవడం, ఆ విధంగా అమ్మాయి చదువును మొత్తం డైవర్ట్ చేసేసిందట. చదువు మొత్తం డైవర్ట్ చేసి ఆ అమ్మాయి చదువుకోనటువంటి పరిస్థితి అయిపోయింది. చాలా అద్భుతంగా చదివేటటువంటి అమ్మాయి చదువుకోకుండా అయిపోయిందట. ఆ తర్వాత జనవరి 2026లో వారి మధ్య గొడవ జరిగినప్పుడు
గతంలో భగీరథ్ తన పైన పలుమార్లు లైంగిక దాడి చేశాడని, డిసెంబర్ 31వ తేదీన బలవంతంగా మద్యం తాగించి మరోసారి ఓ అపార్ట్మెంట్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మా కూతురు చెప్పింది. ఆ తల్లి చెప్తున్న మాట, బండి సంజయ్ వాళ్ళ కొడుకు 2026లో డిసెంబర్ 31వ తేదీన ఆ అమ్మాయికి మద్యం తాగించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండట. నాట్ ఓన్లీ ఇన్ ఫామ్ హౌస్, ఇక్కడ అపార్ట్మెంట్కి తీసుకోపోతే అపార్ట్మెంట్ దగ్గర నానక్రామ్ గుడి దగ్గర ఏదో అపార్ట్మెంట్లో కూడా అఘాత్యానికి పాల్పడ్డాడట. అమ్మాయికి మద్యం తాగించింది పలుమార్లు. ఆ అమ్మాయి ఏం చెప్పిందట వాళ్ళ తల్లికి, నాకు మద్యం తాగించిండు బలవంతంగా, నేను వద్దు అన్న కూడా తాగు అని బలవంతం చేసిండు, ప్రెషర్ పెట్టిండు. ఇక నాకు తప్పనిసరి పరిస్థితుల్లో తాగడం జరిగింది. నేను తాగుతున్న కూల్ డ్రింక్లో కూడా మద్యం కలిపిర్రు, ఇక నేను తాగడం జరిగింది. తాగిన తర్వాత నేను స్పృహ కోల్పోయినా. అంటే బేసిక్గా ఎవరైనా కూడా మనం ఎక్కువ తాగితే మనకేం సోయి ఉండదు. పాపం ఆ పిల్ల ఏం సోయి ఉంటుంది అమ్మాయి తాగిన తర్వాత కొంత స్పృహ ఇక చిన్నగా మనం మత్తెక్కుతుంటే ఆ మత్తులో ఆ అమ్మాయి పైన ఈ అగత్యానికి పాల్పడ్డాడట బండి సంజయ్ కొడుకు. ఆ అమ్మ చెప్తున్నటువంటి మాట, తల్లి చెప్తున్నటువంటి మాట, నేనేం ఎక్కడ కూడా వేరే తీరుగా చెప్తలేను. ఆ తల్లి చెప్తున్నటువంటి మాట, మా అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించింది బండి సంజయ్ కొడుకు, మద్యం తాగించి ఆ తర్వాత మా అమ్మాయి పైన అగత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి వాళ్ళ తల్లి చెప్తుంది. ఆ అమ్మాయి కూడా వాళ్ళ తల్లికి అదే చెప్పిందట, నేను వద్దన్నా కూడా నన్ను ఇబ్బంది పెట్టిండు, నేను వద్దు అన్నా కూడా నాకు మద్యం తాపించిన తర్వాత నాకు చిన్నగా అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నటువంటి టైంలో నా పైన అఘాత్యానికి పాల్పడ్డాడు, నేనేం చేయలేకపోయినా అనేటటువంటి మాటను ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనం బాగా తాగి రోడ్డు మీద వండుకుంటే కాళ్ళతో తన్నిపోయినా మనం ఏమనే పరిస్థితి ఉండదు, తిట్టుకుంటాం, ఏంద్రా అని తిట్టుకుంటాం తప్ప మనం కూడా ఏం చేయలేం కదా. మద్యం తాగిన తర్వాత ఒక మత్తులోకి వెళ్ళిపోతాం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఆడపిల్ల 17 ఏళ్ళ అమ్మాయి, ఆమె ఎంత ఇబ్బంది పడి ఉండొచ్చు ఒకసారి ఆలోచన చేయండి. సోషల్ మీడియాలో వీడియోలు సపోర్ట్ చేస్తున్నారు బండి సంజయ్ కొడుకు, వాళ్ళు ఆలోచన చేయర్రి ఏం జరిగి ఉంటుందో. ఆ తర్వాత ఇగో రాజకీయ శక్తులతో పోరాడటానికి చట్టపరంగా మానసికంగా సిద్ధమవుతున్న రోజుల్లో ఏప్రిల్ 21వ తేదీ 2026లో తమ కూతురిపై బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టారని తెలిసినా మా మీద కుట్ర చేస్తున్నారని గ్రహించాము. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఆ ఘటన పైన చట్టపరంగా వీళ్ళు ముందు పోనీకి సిద్ధమైపోయినారు. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు కేసు పెడదాం, ఫైట్ చేద్దాం, పోరాటం చేద్దాం, మన అమ్మాయికి న్యాయం జరగాలనేటటువంటి ఆలోచనతోటి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు రెడీగా ఉన్నారు. అయితే ఏం జరిగింది తెలుసా, ఈరోజు సాయంత్రం అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు పోతారు, పోలీస్ స్టేషన్కు పోయి కేసు పెడతారు. అదే రోజు బండి సంజయ్ కొడుకు బండి సాయి భైరత్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. ఎంత కథ ఉన్నా చూడండి. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సాయి భైరత్ హనీ ట్రాప్కు సంబంధించిన వ్యవహారంలో కేసు పెడతారు కరీంనగర్లో. అదే రోజు రాత్రి 12:42 ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ని బుక్ చేస్తారు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కేసు బుక్ చేసుకోవడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది పోలీసులకు. బండి సంజయ్ కొడుకు పోలీస్ స్టేషన్ పోతాడు, కథం కేసు తీసుకుంటారు. ఎంత ఘోరమైన కథ, ఎట్లా ఉందో చూసారు కదా వ్యవహారం. ఈ విధమైనటువంటి కథ జరిగింది. ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇద్దరి మధ్యత్వర వ్యక్తం చేసేందుకు ప్రయత్నించిండు. అంటే మధ్యవర్తి లెక్క సంగప్ప వాళ్ళ ఇంటికి వచ్చి సంగప్ప మాట్లాడిండట, మీరు అట్లా క్రూషియల్ డిసిషన్స్ తీసుకోకండి, ఎట్టి పరిస్థితులలో మనం మాట్లాడుకుందాం, నేను సంజయ్ అన్నతో మాట్లాడితే మీతో డిస్కస్ చేస్తా, సో మీరు ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ డిసిషన్ తీసుకోకండి, మీరు ఆగండి, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పి సంగప్ప బండి సంజయ్తో మాట్లాడి వీళ్ళను బండి సంజయ్ ఇంటికి తీసుకుపోయినట. సంగప్ప భారతీయ జనతా పార్టీ లీడర్. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏప్రిల్ 23వ తేదీన సంగప్ప ద్వారా బండి సంజయ్ని కలిశాం, న్యాయం చేస్తారనుకుంటే మా గురించి దారుణంగా మాట్లాడి బెదిరించి పంపేశారు. దారుణంగా అంటే ఏంది, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో నాకు తెలియదు కానీ మా అబ్బాయిని మాత్రం మీ అమ్మాయికి ఏమో, సో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, బయటికి పోతే మీకు ఏమన్నా జరగవచ్చు, నేనైతే బాధ్యుని కాదు, నేను కేంద్ర మంత్రిని, నేను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు నా అధ్యక్ష పదవిని తీసేసినప్పుడు నా గురించి 8 మంది ప్రాణాలు కోల్పోయారు, నేను చాలా పెద్ద లీడర్ని అని చెప్పి బండి సంజయ్ అన్న ఈ బాధితురాలి కుటుంబాన్ని బెదిరించి పంపించేసిందట. ఏం చెప్పాలా, ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్న మాట, మనమైతే ఎక్కడ చెప్తున్నాం అబద్ధాలు, అలా తల్లి చెప్తుంది. అలా తల్లి ప్రెస్ నోట్లో రిలీజ్ చేసింది, ప్రెస్ రిలీజ్ అని చెప్పి ఆమె రిలీజ్ చేసినటువంటి మాటే చెప్తున్నా. వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి ముచ్చట నేను చాలా క్లియర్గా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. ఇగో, నా కూతురి కోసం
కొట్లాడాలని నిర్ణయించుకొని మే 8వ తేదీ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు నా కూతుర్ని తీసుకుని వెళ్ళాము. వాళ్ళ తల్లి చెప్తుంది, ఇక న్యాయ పోరాటం చేయాల్సిందే, నా కూతురి కోసం కొట్లాడడానికి మేము సిద్ధమవుతాం అనుకొని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు మే 8వ తేదీన మేము పోయినామని చెప్పి వాళ్ళ తల్లి చెప్తున్నది. పోయిన తర్వాత కానీ అక్కడ పోలీసులు ఎంత వేడుకున్నా ఫిర్యాదు తీసుకోకుండా గంటల తరబడి మమ్మల్ని వెయిటింగ్ చేయించారు. వాళ్ళ తల్లి చెప్తున్న మాట, గంటల తరబడి అక్కడ వాళ్ళని వెయిట్ చేయించారట పోలీస్ స్టేషన్లో. కేసు తీసుకుంటలేరట. మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు కేంద్ర మంత్రి కొడుకు, మా అమ్మాయిని మానసికంగా వేధించిండు, మద్యం దాపించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, మా అమ్మాయి చాలా కృంగిపోతుంది, కృషించిపోతుంది, ఇబ్బంది పడుతుంది, కేసు తీసుకోండి సార్ ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసులు ఎక్కడ కూడా కేసు తీసుకోలేదట. తల్లి చెప్తున్నటువంటి మాట. ఇగో ఎన్నిసార్లు బతిమిలాడినా ఎన్నోసార్లు బతిమాలిన తర్వాత ఎట్టకేలకు బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నోసార్లు బతిలాడిన తర్వాత బండి సంజయ్ కొడుకు పైన కేసు నమోదు చేసినట్ట పేట్ బషీర్బాగ్ పోలీసులు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చెప్తున్నటువంటి మాట. ఇగో మొదలు బండి భగీరథ్ మీద బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టినా నా కూతురు స్టేట్మెంట్ రికార్డు చేశాక సెక్షన్లు మార్చారు. ఫస్ట్ ఏమో బండి భగీరథ్ పైన బుడబుడ్డ సెక్షన్లు పెట్టారు. 1 year 2 years 3 years బయటికి రావాల్సినటువంటి సెక్షన్స్, స్టేషన్ బెయిల్ సెక్షన్స్ పెట్టినారు, బెయిలబుల్ సెక్షన్లు పెట్టినారు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి బాధ మొత్తం ఆ అమ్మాయి పోలీసులకు చెప్పుకున్న తర్వాత కేసు తీవ్రత పెద్దగా ఉన్నది, కేసు తీవ్రత ఎక్కువ ఉన్నది, ఈ అమ్మాయి నిజంగానే ఇబ్బంది పడ్డది అనేటటువంటి ఒపీనియన్ తోటి అప్పుడు పోలీసులు సెక్షన్లను ఎక్కువ పెట్టారు. అప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసిర్రు, సెక్షన్లను పెంచిర్రు అప్పుడు. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏం సెక్షన్లు పెంచలేదు. అక్కడ చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. అయితే మేము పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో వచ్చి ఉన్న సమయంలో మా కూతురుపై కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కేసు పెట్టాడని తెలిసింది. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయిన తర్వాతనే బండి భగీరథ్ కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్ట. ఎంత పెద్ద కథ, ఎంత పెద్ద కుట్ర. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి కుటుంబ సభ్యులు బండి సంజయ్ కొడుకు పైన కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. అదే టైంలో బండి సంజయ్ కొడుకు అదే రోజు రాత్రి కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. అంటే ఏందన్నట్టు, తప్పించుకోవడానికే కదా ఈ డ్రామా అంతా. అంటే ఈ అమ్మాయి కుటుంబాన్ని బురద జల్లడానికి కావాలని హనీ ట్రాప్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిరని ఉల్టాల పైన కేసు పెట్టారు అమ్మాయి కుటుంబం పైన. ఎంత పెద్ద డ్రామా చూడండి. అయితే కుటుంబ సభ్యులు ఏం చేసి, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే, ఇగో మేము స్టేషన్లో ఉన్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్ రిజిస్టర్ల టైమింగ్స్ భద్రపరచాలని, అలా చేస్తే బండి భగీరథ్ ఏ సమయంలో కేసు పెట్టాడో స్పష్టంగా తెలిసిపోతుందని పోలీసులకు విజ్ఞప్తి చేశాం. వీళ్ళు పోలీస్ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పోయి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చున్నటువంటి టైంలోనే బండి సంజయ్ కొడుకు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. అంటే ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫస్ట్ కేసు పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ ఆయన పెట్టిండు. బండి సంజయ్ కొడుకు ఫస్ట్ కేసు పెట్టిన తర్వాత అప్పుడు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు డైవర్ట్ చేయాలా? ఎట్లా డైవర్ట్ చేయాలా? బండి సంజయ్ కొడుకే ఫస్ట్ కేసు పెట్టిండు అంటే నిజంగానే ఈ కుటుంబం బండి సంజయ్ కొడుకుని ఇబ్బంది పెట్టిరేమో అని చెప్పి అనుకోవాలనే ఆలోచనతోటి కేసు పెట్టారు. ఫస్ట్ కేసు పెట్టడానికి పోయింది ఈ కుటుంబం, అమ్మాయి వాళ్ళ కుటుంబం. కానీ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన కేసు ఫస్ట్ బుక్ చేయలే. ఫస్ట్ బండి సంజయ్ కొడుకు కేసు బుక్ చేసినాక అప్పుడు అమ్మాయి వాళ్ళకి సంబంధించిన కేసు బుక్ చేసిరు. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా చేసినట్టు, ఎంత పెద్ద కుట్ర చేసినట్టు అమ్మాయి కుటుంబం పైన. హనీ ట్రాప్ అని చెప్పి అమ్మాయి క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్ట్ ఫోటోలు పెడుతున్నారు, ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది జరుగుతూ ఉన్నటువంటి కథ మీకు తెలుస్తలేదు. ఇగో ఆ అమ్మాయి తల్లి చాలా క్లియర్గా చెప్తున్నది. ఇగో మీడియా వారికి, సోషల్ మీడియా యజమానులకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి మా కూతురు ఫోటోలు, ఆమె ఐడెంటిటీ రివీల్ చేయకండి. అమ్మాయి వాళ్ళ తల్లి చెప్తుంది. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు సిగ్గు శరం లేకుండా ఆ అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా, అమ్మాయి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేటటువంటి విధంగా ఆ అమ్మాయి కార్ నడుపుతుందని, ఆ అమ్మాయి మద్యం తాగుతుందని, ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుందని, ఆ అమ్మాయి అట్లా ఇట్లా అని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ మొత్తం కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు పెడుతున్నారు. బండి సంజయ్ వాళ్ళ దగ్గర 30,000 రూపాయలు తీసుకున్నారట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కొక్కడు వీడియోలు చేసిన వాళ్ళు. ఒక్కొక్కరికి 30,000 రూపాయలు ఇచ్చి సేమ్ స్క్రిప్ట్, అందరు సేమ్ స్క్రిప్ట్ చదువుతారు. మళ్ళీ డిఫరెంట్ వీడియోలు కాదు, సేమ్ స్క్రిప్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రిప్ట్ పంపిస్తున్నారు బండి సంజయ్ కొడుకు సపోర్ట్గా వీడియోలు చేయమని చెప్పి. ఎంత ఘోరం. అమ్మాయి వాళ్ళ తల్లి చెప్తున్నది, దయచేసి మా కూతురుకు సంబంధించిన ఐడెంటిటీని బయట పెట్టకండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు.
వేడుకుంటున్నాను అనేటటువంటి మాట ఆమె చెప్తున్నది. మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా పనిచేస్తారు అర్థం కాదు. అరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంద్రాబాయ్? ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలరా, మిమ్మల్ని చూసి 10 మంది చెడిపోద్దురా, యూజ్లెస్ ఫెలోస్. బుద్ధి ఉండాలి ఏమన్నా. ఏమి ఇన్ఫ్లుయెన్సర్స్? ఎవరికి పనికొచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ రా మీరు? ఇగో మరోవైపు ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్లలో డేటా నా కూతురి అనుభవించే క్షోభకు చెరిపేయలేదు. డాక్యుమెంట్లో ఉన్నటువంటి డేటా నా కూతురు పడుతున్నటువంటి ఇబ్బందిని చెరిపేయలేదు. నా కూతురి డేటా డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది 2008 2010 డేట్ ఆఫ్ బర్త్, అదే డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి మాట. ఏం చెప్పాలి, అంత బాధపడుతూ వాళ్ళమ్మ. ఇగో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల వేగంగా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నా కూతురికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను వాళ్ళ అమ్మ చెప్తున్నటువంటి మాట. అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్తున్న మాట. నేను 5 పేజీలకు సంబంధించినటువంటి లెటర్ కదా, నేను కొంత తక్కువ చేసి రాసిన. అంటే ఓవరాల్గా వాళ్ళ అమ్మ ఏమనుకుంటా ఉంది, ఏం చెప్తా ఉంది అనేటటువంటి విషయాన్ని చాలా క్లియర్గా రాసి మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. సో ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగిందండి. చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఆ అమ్మాయికి మద్యం బలవంతంగా తాగిపించి ఆ అమ్మాయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి పైన అగత్యానికి పాల్పడ్డాడట. అమ్మ చెప్తున్నటువంటి మాట. ఆ అమ్మాయి చెప్పిందట, ఇట్లా చేసిండు నన్ను అని చెప్పి జనవరిలో చెప్పిందట ఆ అమ్మాయి. ఎంత బాధాకరం. ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె పెయిన్ మొత్తం చెప్పుకున్నదంటే ఎంత ఇబ్బంది పడి ఉంటుంది ఆ అమ్మాయి, ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటుంది, ఎంత కృషించిపోయి ఉంటుంది. ఇది ఎందుకు అర్థం చేసుకోరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్? ఇంకా 30,000కి అమ్ముడు పోయి మీరు బండి సంజయ్ కొడుకుకి ఇవాళ సపోర్ట్ చేస్తారు కదా. మన ఇంట్లో ఆడపిల్లకి ఈ విధమైనటువంటి ఘటన జరిగితే వేరే వాడికి 30,000 రూపాయలు ఇస్తే ఈ వీడియోలు చేస్తుంటే మీకు కోపం రాదా? లేకపోతే నీ ఇంట్లో ఆడపిల్లకి సంఘటన జరిగితే మీకే ఒక 30,000 రూపాయలు ఇచ్చి మాకు ఫేవర్గా వీడియోలు చేయమని చెప్తే మీ చెల్లెకు కాకుండా వేరే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా? ఎంత బాధాకరమైన ఘటన. అట్లా నేనేదో బండి సంజయ్ కొడుకు తప్పు చేసినా అనట్లేదు. బండి సంజయ్ కొడుకు తప్పు చేసినా చేయలేదా, లెట్స్ డిసైడ్ కోర్ట్. న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నాయి. కానీ చాలా దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా వీడియోలు చేస్తున్నారు కదా. ఆ అమ్మాయి మద్యం తాగుతుందని, ఆ అమ్మాయి సీసీ ఫుటేజ్ అని. ఇదంతా ఎవరు చేసిరు? బండి సంజయ్ కాదా? బండి సంజయ్ కొడుకు కాదా చేసింది? బండి సంజయ్కి తెలియకుండానే ఇదంతా జరిగిందా? బండి సంజయ్ ఇంటికి వాళ్ళు పోయి చెప్పినారట చాలా క్లియర్గా. మరి బండి సంజయ్ ఏం చేసిండు? బెదిరించి పంపించేసినట్టు. ఇంకా బండి సంజయ్ పైన కూడా ఇప్పుడు కేసు పెట్టాలా? బండి సంజయ్ పైన కూడా కేసు పెట్టాల్సిందే ఇప్పుడు. అట్లయితే మొత్తం డేటా బయటపడుతుంది. చాలా దారుణమైన ఘటన. ఇదంతా చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. కొంతమంది అవుట్ రైట్ బండి సంజయ్ సపోర్ట్ చేస్తుంది, చేయండి, ఇబ్బంది ఏం లేదు. కానీ అమ్మాయి క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టకండి. అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీసేటటువంటి విధంగా వీడియోలు చేయకండి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉన్నాయి డిసైడ్ చేయడానికి. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఆ అమ్మాయి తప్పు చేసింది, ఆ అబ్బాయి తప్పు చేసిన డిసైడ్ చేయడానికి మనం ఎవరు? హూ ఆర్ వి? మనం కాదు కదా డిసైడ్ చేయాల్సింది. చట్టం ఉన్నది, న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. మనం అస్సలే కాదు. మనం అసలు ఏం జరుగుతూ ఉందనేటటువంటి విషయాన్ని పబ్లిక్కి చెప్పాలంతే. మనం చెప్పాల్సింది ఏం జరుగుతూ ఉందనేది మాత్రమే చెప్పాలంతే. అంతకు మించి మనం ఏం చెప్పకూడదు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.